సినీ పరిశ్రమలో ప్రేమ బంధం ఎప్పుడు ఎవరి మధ్య ఏర్పడుతుందో చెప్పటం అసాధ్యం. ఒకరికొకరికి కనెక్షన్ లేకపోయినా అనూహ్యంగా వారి మధ్య ప్రేమ ఉందంటూ వచ్చే వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఒక జంట గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక వారెవరంటే దిగ్గజ దర్శకుడు, తన ప్రతిభతో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, బుల్లితెరపై యాంకర్గా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మీ గౌతమ్ మధ్య ప్రేమ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం విని అటు ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అసలు రాజమౌళికి, రష్మికి మధ్య పరిచయం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? అయినా వీరిద్దరి మధ్య ప్రేమ ఏంటి అంటూ అందరూ పలు రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి వరుస చిత్రాలు చేస్తూ ఏకంగా పాన్ ఇండియా గుర్తింపుతో పాటు ఇటీవల వచ్చిన RRRతో ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకున్నారు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ రావటమే కాదు, తన కోసం పనిచేసిన వారికి గుర్తింపును అందించారు. అలాగే తెలుగు సినిమా ఖ్యాతిని కూడా ఎల్లలు దాటించారు. అలాంటి ఈయన గురించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవ్వగా, అసలు విషయంలోకి వెళితే రాజమౌళి ఒక షార్ట్ ఫిలింలో యాంకర్ రష్మితో కలిసి ప్రేమికుడిగా నటించినట్టు తెలుస్తోంది. విక్రమార్కుడు సమయంలో ప్రమోషన్ల కోసం ఆయన రష్మిని ప్రేమించే వ్యక్తిగా అందులో నటించారు. ఇక ఈ వీడియోని ఒక నెటిజన్ పోస్ట్ చేయటంతో టాలీవుడ్ అభిమానులు ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించటమే కాకుండా ప్రమోషన్స్ని ఎలా చేయాలో కూడా జక్కన్నకు బాగా తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది దిగ్గజ ధీరుడు మన రష్మితోనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మి ప్రేమలో రాజమౌళి అంటూ వస్తున్న వార్తలకు ఈ విధంగా చెక్ పడిందని చెప్పవచ్చు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇండస్ట్రీలోకి రాకముందు సీరియల్ ఎపిసోడ్కి డైరెక్టర్గా పనిచేసేవారు. అలా శాంతి నివాసం సీరియల్తో తన కెరీర్ని మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. నిజానికి కథను పట్టుకొని ప్రభాస్ను మొదలుకొని ఎంతోమంది హీరోల చుట్టూ తిరిగారు. కానీ నూతన దర్శకుడు తమకు విజయాన్ని ఇస్తారో లేదో అని అనుమానాలతో ఆయన కథను అందరూ రిజెక్ట్ చేశారు. కానీ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లటంతో కథ పట్టాలెక్కింది. వాస్తవానికి నందమూరి కుటుంబానికి కొత్త వాళ్లను అందించటం ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజమౌళికి అవకాశం ఇచ్చారు. అలా ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.